అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇంకొక హత్యా ప్రయత్నము అనే వార్తలు వస్తున్నాయి కదా. సో ఈ న్యూస్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. అంటే ఎవరో డొనాల్డ్ ట్రంప్పై పగ సాధించాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమిటి, వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ అని చెప్పి, అంటే ఇతను చెప్తున్న మాటలు, ఇతని ఆలోచనల్ని ప్రపంచానికి తీసుకువెళ్ళే ఒక గ్రూప్. సో ఇక్కడ వైట్ హౌస్లో ఒక డిన్నర్ పార్టీ వీళ్ళందరికీ. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అలాగే ట్రంప్ గారి ఫ్యామిలీ కూడా ఉంది. సడన్గా వైట్ హౌస్ బయట షూటౌట్, ఎవరో తుపాకులు తీసుకొచ్చి ఇష్టానుసారం మీకు కాల్పులు జరుపుతున్నారు. సో అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీస్ ఇమీడియట్గా వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన ఫ్యామిలీ, అలాగే జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, ఆయన ఫ్యామిలీ. సో మీకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టేబుల్స్ కింద దాక్కొని ఓ మై గాడ్, ఓ జీసస్, ఇవి అరుపులు. మీరు ఆ వీడియోస్ చూస్తే చూడవచ్చు. ట్రంప్ గారిని అలాగే వీళ్ళు తీసుకువెళ్ళిపోయారు సేఫ్గా. సో ఒక మంచి ఈవెంట్ జరగాలి, నేను ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వాలి, ఇంతలో ఇలా జరగడం బాధాకరంగా ఉంది. అయినా కూడా కంటిన్యూ చేద్దామని చెప్పాను, నేను చాలా గొప్ప హీరోని అన్నాను. కానీ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు లేదు బాస్ వద్దు, క్యాన్సిల్ చేద్దామని ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి. వైట్ హౌస్ ఒక సెక్యూర్డ్ ప్లేస్ కదండి. సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. స్నైపర్స్ కూడా ఉంటారు, అంటే తుపాకులు పట్టుకొని ఎవరైనా అటు ఇటు తిరిగితే డౌట్ వస్తే వాళ్ళ మీద కాల్పులు కూడా చేస్తారు. పెనిన్సిల్వేనియా వద్ద చూసాం, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు పెనిన్సిల్వేనియా దగ్గర ఒక యువకుడు ట్రంప్ గారి మీద కాల్పులు జరిపాడు. ఈ చెవి దగ్గర మీకు ఇలా వెళ్ళింది బుల్లెట్. సో ఇలా ఎన్నోసార్లు జరిగాయి. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అది వైట్ హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటి కాల్పులు ఏంటి? మీరు కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇతని యొక్క తీరుతెన్నులు మీకు ఎవరికి నచ్చడం లేదు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి చరిత్రలో ఇంత మీకు అప్రూవల్ పడిపోవడం, వర్స్ట్ అప్రూవల్ అని చెప్పాలి. 33%, అంటే 100 మార్కులు వేస్తే ఇతను 33 మార్కులు మాత్రమే సంపాదించుకోగలిగాడు. ప్రజలకి ఇతను అంటే అసలు ఇష్టమే లేదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇతనినా మేము ఎంచుకున్నాము, ఎలక్షన్ టైంలో ఇంత భరోసా ఇచ్చిన వాడు ఒక్కసారి అధ్యక్షుడు అయిన తరువాత ఇది ఏంటి ఇతని తీరు, ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడు, ఇది వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ కాంటెక్స్ట్ని చూడండి. ఇతను ఏమంటాడు, ఒకవేళ నన్ను ఎవరైనా హత్య చేస్తే, అసాసినేట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఈరాన్ వాళ్ళే అయి ఉంటారు, ఈరాన్ వాళ్ళే చేస్తారు. ఆ సందర్భంలో నేను మా యొక్క మిలిటరీకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఏమిటి అంటే, ఈ భూమి మీద ఈరాన్ అనబడే దేశమే ఉండకూడదు, వైప్ అవుట్ చేసేయాలి, వైప్ ఆఫ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇది ఇతను చెప్పిన మాటలు. చూడండి ఫ్రెండ్స్, ఇతని మీద హత్యా ప్రయత్నము జరిగితే, ఒకవేళ ఇతన్ని హత్య చేస్తే ఈరాన్ అనబడే దేశమే ఉండకూడదు. మరి నువ్వు ఏం చేసావు? అదే ఈరాన్లో వాళ్ళ సుప్రీం లీడర్, ఇప్పుడు ప్రతి వాళ్ళకి వాళ్ళ దేశం ముఖ్యం కదండి. ఇప్పుడు భూటాన్ అంటామండి, చిన్న దేశం, ప్రశాంతంగా ఉండే దేశం. అక్కడ చైనా వాడు వచ్చి మీ రాజుని బెదిరిస్తే ప్రజలు ఏం చేస్తారు? తిరగబడతారు కదా. అంటే వాళ్లకు వాళ్ళ రాజు ముఖ్యము. ఆఫ్టర్ ఆల్ భూటాన్, ఈ దేశము ఉంటే ఏంటి లేకపోతే ఏంటని ఎవరైనా మాట్లాడగలరా? ఒక నేపాల్, ఒక శ్రీలంక, చిన్న చిన్న దేశాలు, కానీ అక్కడ నివసించే ప్రజలకు వాళ్ళ దేశము అంటే ముఖ్యం, వాళ్ళ పాలకులు అంటే ముఖ్యం. అవునా? ఇట్లా ఉండదండి వీళ్ళ తీరు. ఇప్పుడు ఓ మై గాడ్, ఓ జీసస్, వీళ్ళు అరుస్తున్నారు అంటే టేబుల్స్ దగ్గర దాక్కొని భయం. సో నాకు సమస్య వచ్చినప్పుడు ఎంత దారుణం ఈ ప్రపంచం, ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుందా? మరి ఇదే పని నువ్వు చేస్తున్నప్పుడు ఈరాన్లో వాళ్ళ సుప్రీం లీడర్ మీద బాంబుల వర్షాలు కురిపించి అతన్ని అక్కడికక్కడ బూడిద చేశారు అంటే అది మీరు విజయము అంటారు. అదే మీ మీద జరిగింది అనుకోండి, ఇంత దారుణమైన ప్రపంచంలో మనము ఉన్నామా? మీకు అర్థమవుతుందా అండి మనం ఏం మాట్లాడుతున్నాము? సో అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన విధానం మీకు ఎంత వర్స్ట్గా ఉందంటే, మీకు ప్రజలే దీన్ని గుర్తించి
ఇప్పుడు ఇరాన్ వార్ అన్నారండి, మీరు అమెరికాలో అడగండి, మీకు 30% మంది మాత్రమే ఇది ఓకే అన్నారు. 70%కు పైగా ప్లస్ చెప్తున్నాను. అసలు ఎందుకు యుద్ధము? నువ్వు ఎందుకు యుద్ధం చేస్తున్నావు? మా ఎవరికి అర్థం కావడం లేదు. ఇరాన్ వాళ్ళు ఏం చేశారు? అమెరికాకు ఏ నష్టం కలిగించారు? ఏమీ చెయ్యలేదు కదా. ఏమైనా హాని కలిగించారా? లేదు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కదా. మీరు ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు? యావత్ ప్రపంచం అదే అడుగుతుంది కదండి. ఇవాళ అమెరికన్స్ ఐక్యూ లెవెల్స్లో చాలా తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అడుగుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఎందుకు యుద్ధము చేస్తున్నావు, ఎవరి కోసం యుద్ధము చేస్తున్నావు అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీకు మిడ్ టర్మ్ పోల్స్ ఫ్రెండ్స్, ఇందులో మీరు చూసారనుకోండి 33% మాత్రమే ఇతనికి అప్రూవల్ రేటింగ్ అండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఇతనికి ఏవైనా అయినా కూడా చెప్తున్నాడు కదా ఇరాన్ వల్లే అని, అమెరికన్స్ రియాక్టే కారండి. మంచి జరిగింది, ఇతను లేకపోవడమే మంచి అంటారండి. హిట్లర్ మరణించినప్పుడు ఎవరు బాధపడలేదు. సో ఇలాంటి వాడు ఉండడమే వేస్ట్. ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో నువ్వు ఏవైతే మాట్లాడావో దానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు. ప్రపంచంలో యుద్ధాలను ఆపేస్తాను అన్నాడు. ప్రతి దగ్గర యుద్ధమే. ప్రతి ఒక్క ప్రాంతంలో యుద్ధాన్ని సృష్టించడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. అలాగే ధరలు, ఇన్ఫ్లేషన్ని తగ్గిస్తాను. ఇవాళ డబల్ ద రేట్ ఉందండి అమెరికాలో. మీరు ఎక్కడికైనా ఏ సూపర్ మార్కెట్కైనా వెళ్ళండి, ధరలు డబల్ ద రేట్ ఉంది. ఫ్యూయల్ ప్రైసెస్ మీకు $100 పర్ బ్యారెల్ టచ్ అయినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుందండి. ఇదంతా ఏంటి? ఇతను తెలిసే చేస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క విషయం ఇతనికి తెలుసండి. ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నేను ఈ దేశాల మీద యుద్ధాలు చేస్తాను, ప్రతిదీ తెలిసే. కానీ ఎలక్షన్ టైంలో దీనికి వ్యతిరేకంగా దీనిని అంతా ఆపుతాను, అమెరికాలో అప్పులు లేకుండా చేస్తాను, అమెరికాకు అప్పులే ఉండవన్నాడు. ఇవాళ $40 ట్రిలియన్ పైగా వాళ్ళకి అప్పులు ఉన్నాయి. అంటే 40 ట్రిలియన్ ప్లస్ అప్పులు ఉన్నాయి. ఎందుకు ఇది చేస్తాడు అంటే క్లియర్ అండి. అతను ఐఆమ్ ఏ గుడ్ ఫ్యామిలీ మ్యాన్, నా ఫ్యామిలీ కోసము ఏమైనా చేస్తాను. అమెరికా నా దేశము, నా దేశ ప్రజలు, నాకు ఒక దేశభక్తి నథింగ్ అండి. తన ఫ్యామిలీ కోసమే ప్రతి ఒక్క అడుగు, ఏ అడుగు వేసినా తన ఫ్యామిలీకి బెనిఫిట్ అవ్వాలి. సో అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి మీద ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఎవరూ బాధపడరు. యావత్ అమెరికా నా మరణాన్ని చూసి షాక్ అయ్యి ఇరాన్ అనబడే దేశం మీద అణు అస్త్రాలు వాడి టోటల్గా ఆ దేశాన్ని వైపౌట్ చేస్తారు అని స్టేట్మెంట్ ఇస్తాడు. అలా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? మంచి అన్నప్పుడు ప్రతివాడు బాగుండాలి, అంతే కదండి. ఇప్పుడు మీకు మీ వైట్ హౌస్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు బాబోయ్ బాబోయ్ మీరు అరుస్తున్నారు. మరి అక్కడ 17,000 మందిని మీరు అనవసరంగా 80 మంది చిన్నారులు, స్కూళ్ళలో చదువుకునే అమ్మాయిలు, వాళ్లను పొట్టన పెట్టుకున్నారు. గాజాలో 70,000 మంది ప్రాణాలు. ఒక్క హమాస్ తీవ్రవాద సంస్థ మీద యుద్ధం అని చెప్పి మీరు 70,000 మంది, ఇంతంత మంది ప్రాణాలను మీరు పొట్టన పెట్టుకొని మీకు ఒక చిన్న సమస్య అన్నప్పుడు టోటల్ దేశాన్నే వైపౌట్ చేస్తానని మాట్లాడితే ఎక్కడైనా న్యాయం ఉందా? ఎక్కడైనా ధర్మం ఉందా? ఇది ఇవాళ అమెరికా ప్రజలే అడుగుతున్నారండి. అదే ఇందులో ఉండే ట్విస్ట్. మరి ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగింది అని అంటున్నారు కదా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.